వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. हम तो खेलों का अवस्था है हम तो खेलों का अवस्था है तो मुझे থেকে ফেলা গুলো আপনি আমাদের খেলতে আমি কি অবস্থা আছে দেখেন তো মুখে কোনো কথা বলতে পারছে না মুখে তৃণমূলের কাউন্সিলর এটা আরে চল আপনি কি করছিলেন নিয়ে মেয়েদের নিয়ে? আমি কেন মেয়েদের নিয়ে তাহলে ওখানে কি করছিলেন? আমি মেয়েদের সঙ্গে ছিলাম। ঘর থেকে মদের বোতল উদ্ধার হলো। হ্যালো ভাই, আরে আসো আসো। আমি নেই তো। আরে চলো আমাকে পুলিশ স্যার আমি যাচ্ছি, আমি যাচ্ছি, জানেন আমি যাচ্ছি, আমি যাচ্ছি, তোকে নিয়ে গেলে কি হবে এরকম হচ্ছে সেখানে ভালো হবে কি তারা ছিল না ভালো কাজ করছিল এখানে ভাই আমি জানতাম তুমি কিছু জানো না। చూశారు కదా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కూడా టీఎంసీ నాయకులు చెప్పినట్టు ఆడింది ఆట పాడింది పాట. అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఒక నౌకర్ల లాగా పనిచేసే వాళ్ళు పోలీసులు. నిజంగా పశ్చిమ బెంగాల్లో పోలీసులకు ఏమాత్రం విలువ లేకుండా టీఎంసీ నాయకులు ఎలా చెప్తే అలా వినాలి. అలాంటిది ఈరోజు అక్కడ శుభేందు అధికారి గెలిచిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. అదే పోలీసులు టీఎంసీ నాయకులను తప్పు చేస్తే ఈడ్చుకుంటూ పరిగెత్తిస్తున్నారు. ఎస్, బాంగావ్ మున్సిపాలిటీ 22వ వార్డు టీఎంసీ కౌన్సిలర్ సుకుమార్ రాయ్ని వ్యభిచార రాకెట్ నడుపుతున్నాడనే ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈయన వ్యభిచార రాకెట్ ఇప్పుడే నడుపుతున్నాడా, గతంలో వీళ్ళకి తెలియదు అంటే తెలుసు, కానీ ఏం చేస్తారు? అక్కడ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఏమీ చేయడానికి లేదు. అవసరమైతే అమ్మాయిలు తీసుకురా అంటే ఆ పోలీసులే తీసుకెళ్లాలి. అంత దుస్థితిలో వ్యవస్థ ఉండేది. కానీ ఈ రోజు పోలీసులకు వాళ్ళ బాధ్యతను, వాళ్ళ డ్యూటీని చేయడానికి కావాల్సిన అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చిన తర్వాత తమ తడాకా ఏంటి అని చూపిస్తున్నారు. నిన్నటి వరకు టీఎంసీ వాళ్ళు పోలీసులను తమ సొంత నౌకర్లుగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజు అదే పోలీసులు వాళ్ళను కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ జైలుకు తీసుకెళ్తున్నారు. సమయ చక్రం అంటే ఇదే, అలా తిరిగి ఇలా వచ్చింది. ఈ వీడియో చూసి మీరు కూడా కాస్త ఆనందిస్తారనే ఉద్దేశంతో వీడియో చేశా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.